ఉద్యోగులు పీఎఫ్ నుంచి పెన్షన్ విత్డ్రా చేసుకునే విధానంలో కొన్ని కొత్త నిబంధనలు వచ్చాయి. కొత్త రూల్స్ పై పూర్తి వివరాలను పీఎఫ్ మాజీ రీజనల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఇక్కడ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లో ఇంకా ముఖ్యమైన అంశం చెప్పాలి. ఏంటంటే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లో ఒక సభ్యుడు ఒక ఉద్యోగి చందా కట్టి తర్వాత ఉద్యోగం విరమించుకుంటే అతను ఎలాంటి చందా కట్టకున్నా కానీ 36 నెలల పాటు దురదృష్టవశాత్తు ఆ ఉద్యోగికి ఏమన్నా అయ్యి అతను మరణిస్తే అతని కుటుంబ సభ్యులకి పెన్షన్ వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇది తెలియక ఈ 2 నెలల వల్ల ఈ 2 నెలల తర్వాత అందరూ పిఎఫ్తో పాటు పెన్షన్ కూడా విత్డ్రా చేయడం వలన చాలా కుటుంబాలు ఈ రక్షణను కోల్పోతున్నాయి. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే భవిష్య నిధికి 12 నెలల సమయం, పెన్షన్ నిధులు విరమించుకోవడానికి మాత్రం 36 నెలల సమయం నిబంధన విధించారు. అంటే పెన్షన్ నిధుల్ని 36 నెలల వరకు అతను విరమించుకోవడానికి వీల్లేదు. ఇది చూడ్డానికి కొద్దిగా 36 నెలల పాటు ఆపినట్టుగా కనిపించినా కానీ 36 నెలల పాటు ఆ కుటుంబానికి పెన్షన్ రక్షణ కల్పించే విధంగా భావించాలి. కాబట్టి ఈ రెండు చాలా మంచి సవరణలుగా మనం భావించవచ్చు.